నమస్తే. ఒక రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సింగమనల నియోజకవర్గానికి సంబంధించి జొన్నలగడ్డ పద్మావతి. ఆవిడ్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం పిలిచింది. వచ్చారు. తీవ్రమైనటువంటి స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేసింది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చాలా ఘాటైనటువంటి మాటలే మాట్లాడారు. ఇట్లాంటి సందర్భంలో పార్టీ హైకమాండ్ సీరియస్ అవ్వడంతో ఆవిడని పిలిపించి ఫుల్‌గా క్లాస్ స్పీకరట. వాస్తవానికి ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలి, స్థానాల మార్పులు, చేర్పులు ఆ అంశంలో ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ ఈ 2 వర్గాలకు సంబంధించిన వారినే ఎక్కువగా మారుస్తున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించిన వారిని కదపడం లేదు అని చెప్పి ఇప్పటికే పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ పద్మావతి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రమైనటువంటి దుమారం రేపాయి. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ్ని పిలవటం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆమెతో మాట్లాడి ఈసారి ఇలా రిపీట్ అయితే క్రమశిక్షణా చర్యలు తప్పవు అని చెప్పి గట్టిగా హెచ్చరించి పంపించారని కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వర్గాల నాయకులు మాత్రం ఆయన తీరు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి ఉదాహరణే పద్మావతి ఆ రోజు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మాట్లాడటం, తెల్లారి అంటే 24 గంటల గడవక ముందే పార్టీ నేతలు కోరడంతోనే మళ్ళీ సంజాయిషి ఇచ్చింది. నా ఉద్దేశం అలా కాదు అని. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కూడా ఎంఎస్ బాబు ఆయన కూడా మాట్లాడారు. అంటే మేము దళిత సామాజిక వర్గంలో పుట్టడమే మేము చేసినటువంటి నేరమా? ఎందుకు మాపై ఇంత చిన్న చూపు చూస్తుంది అధిష్టానం? జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అంటే అదొక పెద్ద పని అయిపోతుంది అని కనీసం మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. మేము ఆ కులంలో పుట్టడమే తప్ప అని చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంకో ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి గారి కాలు పట్టుకున్నారు. నాకు మహాప్రభు నాకు ఈసారి అవకాశం కల్పించండి అని. దాని మీద కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కొంతమంది ఏమో పార్టీ వైఖరికి నిరసనగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఈ రకమైనటువంటి కాళ్ళు పట్టుకోవటాలు, చేతులు పట్టుకోవటాలు చేయటం పెద్ద దుమారం రేపింది. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పద్మావతిని పిలవటం, మాట్లాడటం, గట్టిగా హెచ్చరించి పంపడంపై కూడా ఆగ్రహిస్తున్నారు పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు.